సార్ 500 ఏళ్ల నాటి కళ, ప్రతి ఒక్కరి భారతీయుని కళ ఇది. ఈ కళని మోదీయే సాకారం చేశారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు మీరన్నట్లు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇది అంటే ప్రజలు మోడీ విశ్వసిస్తారంటారా? ఇది మోడీ గారు చేశారా, లేకపోతే ఆ రామ జన్మభూమి ట్రస్ట్ చేసిందే కదా. అద్వానీ గారు, ఉమ్, అశోక్ సింఘాల్ గారు, ప్రవీణ్ తొగాడియా, వీళ్ళని దీని ఆద్యులు. దీనికోసం నిరంతరం శ్రమించారు, పోరాడారు. దీని గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ తినాలి మీరు జాగ్రత్తగా. సరే. ఈ దేశంలో మండల్ కమిషన్ వేశారు గతంలో 1986 ముందు, ఉమ్, 70లోనే వేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు 84, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ కమిషన్ ఆ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని అమలు చేయలేదు, దాన్ని పక్కన పెట్టేశారు, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. ఇందిరాగాంధీ గారు 89కి వచ్చాడు. బిపి సింగ్ గారు, ఎన్టీ రామారావు గారు చైర్మన్ గా నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. ఉమ్, అందులో అన్ని పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? కమ్యూనిస్టులు బీజేపీ కలిపి అప్పుడు బీజేపీ నేషనల్ ఫ్రంట్ లో వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, వీపీసీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో 89లో. ఎంపీలు తక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అవకాశం రాలేదు. అయినా సరే ఎన్టీ రామారావు గారు చైర్మన్ గారు, వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఉమ్, వాళ్ళు ఏం చేశారంటే మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం కారణం, రిజర్వేషన్ రావడం కారణం ఇవాళ చూడండి. పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు బీసీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో అన్నట్లో చూసుకోండి కావాలితే. కార్పొరేషన్ లో జడ్పీ చైర్మన్ ఇలాంటివన్నీ అవుతూ ఉన్నారు. ఎంత కారణం ఏంటంటే అప్పుడు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయబట్టే. అది ఎన్టీ రామారావు గారి పుణ్యం. వాళ్ళ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా హామీ ఇచ్చాడైనా, హామీ నెరవేర్చాడైనా పిపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా. అలాగే దేవిలాల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండి కూడా ఆయన అప్పట్లోనే రుణమాఫీ చేశారు. చనిపోయిన వాళ్ళ రుణాలు కానీ 10,000 లోపు రుణాలన్నీ ఎత్తి పడేశారు. అప్పుడు 10,000 ఎక్కువ 89లో. కాబట్టి అప్పుడు బీజేపీ ఏం చేసిందంటే ఈ నేషనల్ ఫ్రంట్, ఈ దేవిలాల్ వాళ్ళనేమో రైతులకి, వీళ్ళేమో వెనకబడిన తరగతులకి ఇలాంటి మంచి మేళ్లు చేస్తున్నారు, మన పని ఏమైపోతారో బాబు. బీజేపీ ఏం చేసింది, వాళ్ళకి ఒక ఎజెండా ఉండాలి కదా అని ఈ రామ జన్మభూమి ఎత్తుకున్నారు వాళ్ళు. అసలు రాజీవ్ గాంధీ గారు ఆ తలుపులే తెరిచి ఒకసారి వదిలేడు అందరు లోపలికి అందులోకి. అలాంటిది ఈ రామ జన్మభూమి మంచి కలిసి వచ్చిన అంశం అని చెప్పి రామ జన్మభూమి, రామ మందిర నిర్మాణం అనేటువంటి రథయాత్ర మొదలెట్టాడు. అప్పట్లో లలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వాళ్ళు అందరూ అబ్జెక్ట్ చేశారు. సెన్సిటివ్ గా ఉన్నది సున్నితత్వం, ఈ దేశంలో ఉద్రిక్తలు పెరుగుతాయని చెప్పేసి ఎన్టీ రామారావు గారు హితవు చెప్పాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా. చాలా మంది ఆర్తోళ్ళు ఎన్టీ రామారావు అడ్డుకున్నాడని చెప్పేసి పిచ్చి కూతలు కోతున్నారు. ఎన్టీ రామారావు గారు అప్పుడు కాషాయాంబరధారి, అతను వామపక్ష భావజాలం ఉన్న రైటిస్ట్. అర్థమైంది మీకు? అతను అసలు సిసలు సెక్యులరిజం పాటించిన వ్యక్తి, పరమత సహనం ఉన్నవాడు. అలాగే ఆ హైందవ ధర్మాన్ని, మత విశ్వాసాలను పూర్తిగా పాటించే వ్యక్తి. ఈ విషయాలు పూర్తిగా తెలియకుండా ఇప్పుడు ఈ నార్త్ ఆ చపాతీ బ్యాచ్ అంతా కూడా ఆయన మీద విషయం చెబుతున్నారు. అర్థమైందా? ఎన్టీ రామారావు గారు వాళ్ళు అద్వానీ గారిని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఈ దేశంలో ఉద్రిక్తతలో పెరగకుండా ఉండాలి, మీరు ఈ రథయాత్ర విషయంలో పునరాలోచించడం చెప్పాడు అంతే. కానీ అద్వానీ గారిని పూర్తిగా ఆహ్వానించాడు, ఆయన స్వాగతించాడు, ఆయనతో మాట్లాడాడు. ఆయన అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. అద్వానీ గారి రథయాత్ర సక్రమంగా సాగింది ఆంధ్రప్రదేశ్ లో. నేను వెళ్ళాను రథయాత్రలో పాల్గొన్నాను, నేను రాయమండ్రిలో. తర్వాత అద్వానీ గారిని అక్కడ ఆపారు. లలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ గారు ఆపగానే అక్కడ ఆపాను, అరెస్ట్ చేయగానే ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత ఎలక్షన్ వచ్చింది, రాజీవ్ గాంధీ గారు చనిపోయాడు. ఇదంతా పివి నరసింహ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత 92లో రామ మందిరం మసీద్ కోలుగొట్టి రామ మందిరానికి ఆ గొడవలన్నీ అయిపోయింది. ఇది అద్వానీ గారు రథయాత్రికుడు, అతనిది కళ. ఇవాళ ఆయన జీవించే ఉన్నాడు, ఎక్కడ కనపడలేదు. మరి ఏ రకంగా దీన్ని చూడాలి, తీసుకోవాలి చెప్పండి. అంటే అద్వానీ గారు కూడా రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు న్యూటేషన్ ఇవ్వలేదంటారా? మరి ఇచ్చారో ఇవ్వలేదో తెలియదండి, ఏం జరిగిందో తెలియదు. ఆయన కనపడాలి కదా. ఆయన బీజేపీలో ఆయన పాత్ర ఏంటి? ఈ 10 ఏళ్ల నుంచి ఏమైపోయాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భీష్ముడు లేని భారతం లేదు. అద్వానీ గారి
నామస్మరణ ఆయన లేని బీజేపీ లేదు. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా గాలికి వచ్చిన వాళ్ళు గాలికి పోతారు. ఉమ్. తాత్కాలిక అందలం ఎక్కొచ్చు, కానీ పాపం అది. ఇంకొకటి బళ్ళల్లో తీసుకుని లాక్కు తినేయటం అన్నమాట. ఉమ్. ఇది కాలం నిర్ణయించాలి. ఒక్కొక్కసారి కొంతమందికి అనర్హులకి అందలం దక్కుతుంది. ఒకసారి అర్హత ఉన్న వాళ్ళు వెనక బెంచ్లో ఉండిపోతారు. ఉమ్. అది నసీబ్. ఏమవుద్దో చూద్దాం కాలం. రాముడు ఉన్నాడు కదా, డెఫినెట్ గా త్రేతాయుగంలో శ్రీరాముడు ధర్మ పరిపాలకుడు, రామరాజ్యం అయింది. ఉత్తమ పురుషుడు, ఉత్తముడైన ఆదర్శవంతుడు, ప్రజల క్షేమం సంక్షేమం చూసినవాడు, సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వృతుడు, తండ్రి మాట జవదాటని వాడు. ఉమ్. అందుకే ఆయన వాటికి కూడా దేవుడిగా కొలుస్తున్నాం. మనం యుగాలు దాటినా సరే, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడిగా ఆయన జన్మించాడని చెప్తాం. ఉమ్. అప్పుడు పూర్వజన్మలో త్రేతాయుగంలో ఉన్న లెక్కలన్నీ ఇక్కడ సరి చేసుకున్నారని చెప్తాం. అలాగే ఇప్పుడు ఏమో లెక్కలు సరి చేస్తాడో చూద్దాం. పాపులను అందరినీ ఎక్కడికన్నా ఎల్లం గోడకు పంపిస్తాడేమో చూడాలి మనం. నీకు పాపం పండే వరకు ఎవరైనా సరే సాగినంతకాలం తనంతటి వాడు తాను లేరనుకుంటారు. పాపం పండిందా తెలుస్తుంది. హిరణ్యకశిపుడు కూడా అలాగే చేశాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా దైవ దోషం చేసేవాడు. విష్ణు అనేటువంటి వాడు లేడు అని చెప్పేవాడు. ఎక్కడున్నాడో చూపించంటే ఆ స్తంభంలో ఉన్నాడంటే స్తంభాన్ని బద్దలు కొట్టగానే అందులోంచి వచ్చేసాడు నరసింహుడు అవతారం. అలాగే ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకటి ఏదో అవతారం ఎత్తాడు భగవంతుడు అవసరమైనప్పుడు. మనకు ఆ నమ్మకం ఉంది. ఆ మైథాలజీ హిందూ ధర్మంలో మనకు ఆ నమ్మకాలు ఉన్నాయి. అందుకనే ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్తారు. అలాగే కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వేమి ఇచ్చేవో అదే వస్తుంది నీకు, డెఫినెట్ గా జరుగుతుంది. మోడీ గారు ఇప్పుడు అద్వానీ గారు ఏదైతే ఫేస్ చేశారో అనుభవించారో రేపు మోడీ గారు అనుభవించడానికి గ్యారంటీ ఏముంది? రేపొద్దున నితిన్ గడ్కరీ లేకపోతే యోగి గారు ప్రధానమంత్రి అయిపోయి ఇతను ఎవరయ్యా నువ్వు అని అనొచ్చు. అనొచ్చు కదా, ఏమైనా అనొచ్చు కదా, ఏమైనా జరగచ్చు కదా. కాబట్టి అందుకనే పెద్దలను గౌరవించాలి. ఆ బీజేపీలో కూడా చాలా మంది కొత్త కొత్తలు ఆడిపోతా ఉన్నారు ఈయన వ్యవహారం. ప్రస్తుతానికి అయితే ఇవాళ రాముడి విషయంలో ఎవరికి రెండో మాట లేదు. శ్రీరామనామం మనందరికీ తారక మంత్రం. డెఫినెట్ గా శ్రీరాముడు లేని గ్రామాలు ఉండవు, ఊళ్ళు ఉండవు, వీధులు ఉండవు. మనందరం కూడా శ్రీరాముడు మనందరికి మన జీవితంలో భాగం. అలాగే ఆంజనేయ స్వామిని మన ధైర్యం కోసం ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం మనం, ప్రతి హిందువు కూడా. కాబట్టి మన కొత్తగా ఏమీ మనకి సెపరేట్ ఏమి లేదు. కానీ ఇవాళ సంబరం జరుగుతుంది కాబట్టి ఆనందిస్తాం. బాలరాముడిది ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి సంతోషం, పండగ వాతావరణం. డెఫినెట్ గా పండగే. దేవుడి పండగ అంటే మన పండగే కదా. మతాచారాన్ని పాటించేవాళ్ళు ప్రతి వాళ్ళు, అన్య మతస్థులు కూడా ఇవాళ స్వాగతిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎవడన్నా అక్కడికి వెళ్ళలేదంటే వాళ్ళ దురదృష్టం. మనం టీవీల ద్వారా చూస్తున్నాం. అలా కొంతమంది ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చినా కానీ వెళ్ళలేదనుకో వాళ్ళు మిస్ అయిపోయినట్టే. ఇడే మిస్టేక్. ఇక్కడ ఏదో మతం ముసుగేసుకుని ఓట్లు పోతాయని ఎవడన్నా ఆలోచించడం అనుకోండి, వాడికన్నా దురదృష్టవంతుడు. చంద్రబాబు గారికి పోవా ఓట్లు, ఇంతకెళ్ళాడైనా. ఇది గమనించాల. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా పొత్తులు పెట్టుకున్నా డైరెక్ట్ గా పెట్టుకుంటారు. తన అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్న మతాల గురించి కానీ దేని గురించి అయినా సరే స్పష్టంగా చెప్పగలుగుతాడు. చీకటి వ్యవహారాలు, తెర వెనక బాగోతాలో దొంగ పొత్తులు, అనైతిక పొత్తులు ఉండవు ఆయనతోటి. ఆ తెలుగుదేశం పార్టీతో కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను వాళ్ళని. ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ గా పెట్టినారు పొత్తులు పెట్టుకుంటే. సంజయ్ విచారం మంచి ఓట్లతో సంబంధం, ఓట్లు వస్తాయో రావాలి లేకుండా వాళ్ళతో పెట్టి కలిసి వచ్చి వాళ్ళందరూ కలుపుకుని వెళ్దాం అనుకుంటాం. అదే లేకపోతే అంచేత ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు వెళ్ళని వాళ్ళందరూ మైనస్ వాళ్ళు నష్టపోతారండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.